ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క కారు పైన 15,000 రూపాయల చలాన్ ఉన్నా కూడా పోలీసులు ఏమంటలేరు. ఆమె కారు డేంజరస్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, తర్వాత నెంబర్ ప్లేట్ కూడా సరిగ్గా లేదు. ఆమెను మాత్రం ఏమన్నారు, ఆమె కారు ఎట్లన్నా తిరగవచ్చు. అంటే మమ్మల్ని పరిపాలించేటటువంటి నాయకుల కార్లు ఎట్లా ఉండొచ్చు, వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ ఫాలో గారు. కానీ మాలాంటి సామాన్య జనం మాత్రం ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలి, హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైను, లేకపోతే రాంగ్ రూట్లో పోతే ఫైను, నెంబర్ ప్లేట్ సక్కా లేకపోయినా ఫైను, లేకపోతే చలాన్లు కట్టకపోతే పోలీసులు అక్కడనే ఆపి ఇమీడియట్లీ చలాన్ కట్టినాకనే వెళ్ళాలని చెప్పి చలాన్ కట్టించుకుంటున్నారు. మరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కకు సంబంధించినటువంటి కారు పైన 15,000 రూపాయల చలాన్ ఉంటే ఇప్పటిదాకా కట్టించుకోరా. కవితక్కకు సంబంధించినటువంటి కారే, కవితక్క తిరుగుతున్నటువంటి కారు నిజామాబాద్, శంషాబాదు, మేడ్చేలు, చంద్రాన్గుట్టట, కరీంనగరు, దేవుళ్ళపల్లట, తర్వాత సిద్దిపేట, లంగహౌస్ అట, తర్వాత చేవెళ్ళ, సిద్దిపేట, రామగుండం, తర్వాత తిరుమలగిరి, సిద్దిపేట. ఏం చెప్పాలి, ఇవన్నీ కావా చలాన్లు. ఇంకా మీకు కావాలంటే ఇక ఫోటోలు కూడా ఉంటాయి, ఫోటోలు కూడా చూపిస్తాయి. ఇగో ఆ ర్యాష్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్ చూడుర్రి. ఇంత ఘోరంగా 2024కు సంబంధించినటువంటి డేట్, అప్పుడు 2024లో ఉన్నటువంటి చలాన్లు కూడా ఇప్పటిదాకా కట్టకపోతే మాలాంటి సామాన్యులను మొత్తం ఇబ్బంది పెట్టుడు, పీడ్చుడు, ఇట్లా మా దగ్గర పైసలు లేవు సార్ అంటే కూడా కట్టాల్సిందే. మరి కవితక్క కట్టదా చలాన్లు? నాట్ ఓన్లీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క, చాలా మంది లీడర్లకు సంబంధించినటువంటి వెహికల్ ఇట్లనే ఎందుకు కట్టరు చలాన్లు అంటున్నా నేను. ఇవి కనబడతలేవా డీజీపీ గారు, ఇవి కనబడవా, ఈ వెహికల్స్ కనబడవా? వీళ్ళందరూ రాజకీయ నాయకులు కదా, వీళ్ళ వెహికల్స్ మీకు కనబడవు. నాకు తెలిసి ఈ వీడియో నేను అప్లోడ్ చేసే అంతలా మ్యాక్సిమం చలాన్లు కడతారు వాళ్ళు. ఈ వీడియో నేను అప్లోడ్ చేసే అంతలా చలాన్ కట్టేస్తారు. మీరు చూడండి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించిన వెహికల్ చూడండి.